బాక్సాఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి ఇప్పుడు రెండో వారంలో అడుగుపెట్టగా అన్ని చోట్ల మరోసారి ఎలాంటి పోటీ అనేదే లేకుండా థియేటర్స్ లో సందడి చేస్తూ ఉన్న ఈ సినిమా మొత్తం మీద మొదటి వారంతో పోల్చితే రెండో వారంలో ఎంతవరకు థియేటర్స్ ను హోల్డ్ చేసింది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సినిమా మొదటి వారానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1250కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. సోలో రిలీజ్ అవ్వడంతో బిగ్గెస్ట్ రిలీజ్ ను అందుకున్న ఈ సినిమా రెండో వారంలో అసలు పోటీ ఇచ్చే సినిమానే లేకపోవడంతో కొన్ని చిన్న చితక సినిమాలు ఉన్నప్పటికీ ఎంతవరకు థియేటర్స్ లో డ్రాప్స్ వస్తాయని అందరూ ఎదురు చూస్తూ ఉండగా రెండో వారంలో రిమార్కబుల్ హోల్డ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా నైజాంలోనే 350 వరకు థియేటర్స్ ను హోల్డ్ చేయగా సీడెడ్ లో 220 వరకు థియేటర్స్ ను హోల్డ్ చేసింది. ఇక ఆంధ్ర రీజన్ లో 450కి పైగా థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగిస్తూ ఉన్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో రెండవ వారంలో 1000కి పైగా థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉంది. అంటే ఫస్ట్ వీక్ తో పోల్చితే కేవలం 250 వరకు థియేటర్స్ మాత్రమే తగ్గాయి తెలుగు రాష్ట్రాలలో. ఇక హిందీలో అద్భుతంగా హోల్డ్ చేస్తున్న సినిమా 2600 వరకు స్క్రీన్స్ లో రన్ ను కొనసాగిస్తూ ఉంది రెండో వారంలో. ఇక కర్ణాటక, తమిళ్, కేరళ అన్ని చోట్ల కలుపుకొని మరో 850 వరకు థియేటర్స్ లో పరుగును రెండో వారంలో కొనసాగిస్తూ ఉండటంతో ఓవరాల్ గా రెండో వారంలో 4500 వరకు థియేటర్స్ లో సినిమా పరుగును కొనసాగిస్తూ ఉంది. ఓవర్సీస్ థియేటర్స్ ను కూడా కలుపుకుంటే ఆల్మోస్ట్ ఓవర్సీస్ లో 2500కు పైగానే థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగించబోతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 7000 వరకు థియేటర్స్ లో రెండో వారంని కొనసాగిస్తూ ఉంది. అంటే ఫస్ట్ వీక్ తో పోల్చితే కేవలం వరల్డ్ వైడ్ గా 1500 థియేటర్స్ మాత్రమే తగ్గాయి సినిమాకు. ఇక రెండో వారంలో పెద్దగా పోటీ ఏమీ లేదు కాబట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి వారంలో చూపించిన జోరును అలాగే కొనసాగిస్తే ఊహకందని కలెక్షన్లను రెండో వారంలో దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.